ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే రమగారు. నమస్తే శ్రేయ. రమగారు, మనము కథా సరిసాగరంలో నుంచి చాలా కథలు చెప్పుకున్నాం. ఏమైనా ఒక మంచి సిరీస్ ఉంటే స్టార్ట్ చేద్దామా? అవతానికి చాలా పెద్ద కథ అది, కానీ నేను చిన్నగా చేస్తాను నీకోసం. ఓకే, 2 భాగాలు చేసేద్దాం. ఓకే. సుందరసేనుడి కథ, మందారవతి సుందరసేనుడు. ఇవి మనకి ఎట్లా వస్తాయంటే కథలో కథ వస్తూ ఉంటాయి కదా, బోల్డ్ కథలు వస్తాయి ఇందులో మధ్యలో. అవన్నీ చెప్పుకుంటుంటే మనం ఎప్పటికీ తేలం. ఒట్టి సుందరసేనుడు కథలోకే వెళ్దాం మనం. ఓకే. సుందరసేనుడు ఇది మగధ రాజ్యానికి మహాసేనుడని చాలా అద్భుతమైన గొప్ప రాజుగారు ఉండేవారు. ఈయనకి సుందరసేనుడని ఒక చక్కటి సౌందర్యవంతుడైన కుమారుడు కలిగాడు. ఈ మహాసేనుడు చాలా తాపసి, మంచి భక్తిపరుడు. చాలా భక్తి శ్రద్ధలతోటి భగవంతుడిని శివుణ్ణి సేవించి ఈ సుందరసేనుడు కుమారుడిని పొందాడు ఆయన. సుందరసేనుడు కూడా మంచి యాక్టివ్గా ఉండేవాడు. ఇతను కొంచెం 10-9 వచ్చాక గురుకులానికి పంపించి కొంతమంది స్నేహితులతోటి కలిసి అతన్ని చదివించారు. అతను ఒక్కడే కుమారుడు అవటంతో రాజకుమారుడు ఒంటరిగా ఉండకూడదని రాజుగారికి కూడా 300 మంది మంత్రులు, సైన్యాధిపతులు అట్లా ఒక గుంపు ఉండేది. అలాగే ఈ అబ్బాయి కూడా ఒక గుంపును తయారు చేశారు. ఒక 4 మంత్రులు, ఒక 2 సలహాదారులు, ఒక సైన్యాధిపతి, ఇలాగా కుర్రాళ్ళని తయారు చేసి వాళ్ళతో పాటు సుందరసేనుడిని చదివించారు. పెద్దవాడు అయ్యాడు. ఇంకా యువరాజు కూడా అయ్యాడు. యువరాజు పట్టాభిషేకం చేస్తారు కదా ముందు, తర్వాత కదా మహారాజు అయ్యేది. యువరాజు పట్టాభిషేకం చేశాక ఇతనికి యుద్ధాలు చేయటము, అడవులకు వెళ్ళి వేటాడము, తన సమూహాన్ని అంతటినీ వేసుకుని వెళ్ళటము, అవన్నీ చాలా ఎక్కువ ఆసక్తిగా ఉండేవి. ఓసారి ఏమైందట, ఈ చుట్టుపక్కల రాజ్యాలు, చిన్న పొన్న రాజ్యాలు అందరితోటి స్నేహం కలుపుకున్నారు. ఎవరైనా కాదుకూడదంటే వాళ్ళని లైన్లో కూడా పెట్టుకున్నారు. పెట్టుకున్నాక ఓసారి వేటాడడానికి బయలుదేరారు. ఓకే. బయలుదేరితే మొత్తం అంతా వెళ్ళారు. విక్రమభుజుడు, దృఢబుద్ధి, ఇట్లా బోళ్ళంత మంది ఉన్నారు. హీమతేజుడు, అతనితో ఉండే సమాజం అన్నమాట. వీళ్ళంతా వెళ్తుంటే ఏమైంది, ఒక తాపసి, ఒక ముసలి ఆవిడ కేకలు పెట్టింది, సుందరసేన ఆగు, నా వైపు చూడని. వినిపించుకోలే, వినపడలా. ఆ గోల్లో, ఆ సరదాలో వెళ్ళిపోతున్నాడు ముందుకి. వెళ్ళిపోతుంటే ఆవిడ మళ్ళీ కేకలు పెట్టింది. చివరికి ఆవిడ ఏమందంటే, ఇప్పుడే ఇట ఉన్నావు, రేపొద్దున మందారవతిని పెళ్లి చేసుకున్నాక ఇంకా ఎంత గాల్లో ఉంటావో అంది. ఆ మందారవతి పదం చెవినబడింది. ఏమిటో ఎవరో మాట్లాడుతున్నారని తీరా చూస్తే వెనకాల ఆవిడ కనపడింది. ఒక ముసలి ఆవిడే, తాపసి. దగ్గరికి వెళ్ళాడు. అమ్మాయి ఎవరు, ఏమిటి మీరు అని కనుక్కున్నాడు. ఆవిడ కాత్యాయని అనే పేరున్న ఒక తాపసి. ఈ సుందరసేనుడు అంటే ఆవిడకి ఇష్టం, రాజుగారి కుమారుడని. మీరేదో మందారవతి అన్నారంటే ఆవిడ పక్కపక్క అనవింది. ఎందుకు లేదు, మందారవతి ఉన్నది, హంసద్వీపానికి రాజైన మందారదేవుని కుమార్తె మందారవతి. ఆమె నీకు సరైన జోడి. ఆమెను కనుక పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంకా ఆకాశంలో ఉంటావు. సరే, వీళ్ళు ఏం చేశారు, ఒక చోట స్కంధావారం విడిచి ఈవిని తీసుకుపోయారు తమతో పాటు. తీసుకెళ్ళి ఆమెకు బాగా రెస్ట్ ఇచ్చి ఏదో పళ్ళు ఫలాలు సమర్పించి, ఎట్లా ఆ హంసద్వీపానికి ఎప్పుడు వెళ్ళారు మీరు, ఆమె మీకు తెలుసా, ఆమె ఎలా ఉంటుంది ఏమిటి అని అడిగాడు. సుందరసేనుడికి ముందు నుంచి ఒక మహాద్భుత సౌందర్యవతి అయిన భార్య కావాలని కోరిక. అయితే ఆవిడ ఏం చేసింది, అంతా సమాజం ఉన్నారుగా కుర్రాళ్ళంతా, వీళ్ళంతా కలిసి ఒక 25 ఏళ్ళు లోపల వాళ్ళే అందరూ అడిగారు, అమ్మా నువ్వు చూసావా, చాలా సౌందర్యవతి, ఎందుకంటే రాకుమారుడికి సౌందర్యవతి అయిన భార్య కావాలని కోరిక. అంటే అయ్యో వీడికి మించిన సుందరి, మామూలు సుందరి కాదు, అప్సరసలని తలదన్ని అందగత్తే, ఉండు నేను చూపిస్తానని ఆవిడ ఏం చేసింది, తన జోల్లో ఉన్న సామాన్లలోంచి ఒక చిన్న అంత పెట్టె తీసి, ఆ పెట్టె మీద రకరకాల సామాన్ల మధ్యలో ఒక గుడ్డ మీద, పల్చటి క్లాత్ మీద చిత్రించిన మందారవతి పిక్చర్ చూపించింది. ఓహో, చూపిస్తే ఆశ్చర్యపోయి, ఎంత బాగుంది. వీళ్ళు ఏమన్నారు, అయితే ఇంత బాగా ఇది ఎవరేశారు, ఇది అంటే నేనే వేశాను అంది ఆవిడ. అయితే మా యువరాజుది కూడా వెయ్యి పటం అంటే ఆవిడ యువరాజు చిత్రపటం కూడా వేసింది. అప్పుడు వీళ్ళకి తెలిసింది, ఈవిడ చూసినట్టు వేస్తుంది. యువరాజును యథాతథంగా వేసిందంటే ఆవిడ ఊహాచిత్రం కాదు, ఇందాకటిది మందారవతిది నిజమే, మందారవతిని చూసే వేసిందనమాట. బాగుందిగా, చాలా సంతోషించింది. వీళ్ళు ఉప్పొంగిపోయారు, ఈయనకు తగినట్టుగా ఉందిగా, ఎంత బాగున్నాడు, అమ్మాయి ఎంత బాగుంది. అదే కదా అతని కోరిక కూడా. సరే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఆ పటం తనకి ఇవ్వమని అడిగాడు. ఆవిడ నవ్వుతూ ఇచ్చేసింది. ఇచ్చి అవుతుందిలే పెళ్ళి, కాస్త అటు ఇటు అవుతుంది,
అన్నది. ఏముంది ఇప్పుడు వాళ్ళ హంసద్వీపం అక్కడెక్కడ ఉంది, మనమేమో ఇక్కడ ఉన్నాము, ఇదంతా టైం పట్టదు, వీళ్ళు అదేననుకున్నారు. ఆవిడని సాగనంపేశారు. ఈ వేటాడేసిన తర్వాత ఇంటికి వచ్చేసారు. ఈ అబ్బాయికి ఎంతసేపు అమ్మాయి ఆ పటం రెండు పక్క పక్కన పెట్టుకుని తంది అమ్మాయిది చూస్తూ ఉన్నాడు. ఇక మనసు అమ్మాయి మీదే లగ్నం అయ్యింది. కొద్దిగా ముభావంగా ఉండటం, మాట్లాడకపోవటం, ఎక్కువ సమయం అంతఃపురం లోపల గడపటం చూసి రాజుగారు రాణిగారు ఆ మహాసేనుడు భార్య ఇద్దరు కనుక్కున్నారు. ఏమిటా నాయనా ఎందుకు ఇట్లా దిగాలుగా ఉంటున్నాడు, పిల్లాడికి ఏదో ఉంది మనసులో. వాళ్ళకి అనుమానం వచ్చింది, పిల్లాడు యుక్త వయసు వచ్చింది, ఎవరి మీదైనా మనసు పడ్డాడేమో, చెప్పకుండా ఉంచుకుంటున్నాడని భావించారు. స్నేహితుల్ని అందరినీ కనుక్కున్నారు. కనుక్కుంటే వీళ్ళంతా ఏం చెప్పారంటే, ఇట్లా మందారవతి అని ఒక రాజకుమార్తె అది పటం చూసాం, తాపసి కాత్యాయని చూపించింది, ఆమె మీద మరులుగొని ఉన్నాడు ఇతను, అందుకనే అతను ముభావంగా ఉంటున్నాడు అనేసరికల్లా వీళ్ళు అంతఃపురం లోపలికి వచ్చి తల్లిదండ్రి ఆ పిల్ల పటం అది చూశారు. చూసిన ఆయన ఇది దాచిపెట్టాల్సిన విషయం ఏం కాదు, నువ్వు దాచిపెట్టక్కర్లా, ఎందుకంటే మందారదేవుడు మనకు స్నేహితుడు అని చెప్పి ఒక కుర్రవాడిని పిలిచారు. ఒక మధ్య మాట్లాడడం కోసం ఒక పార్టీని పిలుచుకొచ్చారు. అప్పుడు దూతలు ఉండేవాళ్ళు కదా, ఆయనకి ఈ అబ్బాయి పటం రాసిచ్చి మేము పెళ్లి సంబంధాన్ని అపేక్షిస్తున్నామని చెప్పు వెళ్ళి. ఆ హంసద్వీపం ఎక్కడో కాశీ రామేశ్వరం, ఇప్పుడు అప్పట్లో ద్వీపాలు ఉండేవి, సముద్రయానం చేసి వెళ్ళాలి. ద్వీపము అనగానే సముద్రయానమే కదా, సరే సముద్రయానం చేసి వెళ్ళాడు ఇతను. వెళ్ళి ఆ రాజుగారికి చెప్పాడు, ఇట్లా మేము మహాసేనుడి దగ్గర నుంచి వచ్చాము, మా కుమారుడు ఉన్నాడు సుందరసేనుడు, కాబట్టి మా అబ్బాయికి ఇచ్చి మీ అమ్మాయిని వివాహం చేయమని మా వివాహం ప్రపోజల్ అని చూపించారు. ఫోటో చూసేసరికి ఆశ్చర్యపోయారు వాళ్ళ చిత్రపటం చూసి. మందారవతి మహాద్భుత సౌందర్యవతి, ఆ పిల్లకి తగిన వరుడు దొరుకుతాడో దొరకడో అని బెంగ పెట్టుకునేవారు, దొరికాడే ఇంత చక్కగా. సరే వాళ్ళు చాలా సంతోషించారు. అట్లాగే నాయన ముహూర్తాలు పెట్టుకుందాం, మీరంతా ఇక్కడికి వస్తామంటే ఇక్కడ పెళ్లి చేస్తాం, మమ్మల్ని అక్కడికి రండి అక్కడికి వచ్చి పెళ్లి చేయండి అన్నా కూడా చేస్తాం, దేనికైనా రెడీ. రాజుగారితో మాట్లాడుకుని వాళ్ళు ఊళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ముందు పెళ్లి మాటలు రాలా, లేకపోతే ముందే కనుక్కునే పని, కనుక్కుని చెప్పండి అని పంపించేశారు. అవి వచ్చిన వాడికి బోల్డ్ అన్ని వస్తు సామాగ్రి అవి ఇవి గిఫ్ట్లు ఇచ్చారు. దూత వచ్చాడు కదా, బాగా సంతోషించారు. పెళ్లి కుమారుడు కోసం మేము ఈ సంబంధానికి ఒప్పుకున్నామని వజ్రాలు వైడూర్యాలు బంగారము ఆ ద్వీపంలో దొరికేటువంటి బోల్డ్ అంతా కర్పూరము అవి దొరుకుతాయట, అవన్నీ పంపించి హంసరెక్కలతో చేసిన వీవనలు అవన్నీ పంపించారు. పంపించి సంబంధానికి సుముఖంగా ఉన్నామని చెప్పారు. సరే వచ్చింది వార్త వచ్చేసింది. సరే వీళ్ళు కూడా ఏమనుకున్నారు, అక్కడికే వెళ్ళి పెళ్లి చేసుకుందాంలే అని అనుకున్నారు. ఇంకా అంత మటుకు రాలా కథ. ఇతను వెళ్ళాడు, ఈ అమ్మాయి అతను ఫోటో పెట్టుకుని చూడడం మొదలుపెట్టి మెల్లిగా ఈ అబ్బాయి మీద ప్రాణం పెట్టేసుకున్నది. పూర్వకాలంలో ఇలాగా విరహవేదన అవి అనుభవించటాలు, దాని పేరెంట్స్ దాన్ని ఒప్పుకోటాలు అవి జరిగేవి, అదో కాలం. ఈ పటం చూసి ఇక అతని దగ్గరికి వెళ్ళిపోదామని పెంచడం మొదలుపెట్టింది. అమ్మాయి అన్నం తినకుండా నిద్రపోకుండా అలా అయిపోయింది. ఈ వైద్యుల్ని వాళ్ళని వెళ్ళి పిలిచారు. ఆ రాజుగారు మందారదేవుడు పిలిస్తే వాళ్ళు ఏమన్నారు, అమ్మాయి విరహంతో బాధపడుతోంది, యుక్త వయసులోకి వచ్చింది, మరి తొందరగా భర్తను చేర్చాలి ఈ పిల్లని, లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది అన్నారు. వీళ్ళకి ఏం చేయాలో తెలియలే. ఇదేమో బోల్డ్ దూరం అయ్యే. ఇప్పుడు నిన్న వచ్చిన వాడిని పంపాం, వాడు వెళ్ళాలి, చెప్పాలి, రావాలి, వచ్చి మళ్ళీ మనకి చెప్పాలి, ఇదంతా ఎప్పటికయ్యాను. సరే ఓ పని చేద్దాము, మహాసేనుడు మనకు స్నేహితుడే, భర్త దగ్గరికే కదా పిల్లని పంపుతున్నాము, కాబట్టి ఒక ఉత్తరం రాసి ఒక ఏర్పాటు చేసేసి అమ్మాయిని పడవకి ఇచ్చి కొంతమంది మంత్రుల్ని సహాయం ఇచ్చి పంపిద్దాం అక్కడికే అనుకున్నారు. ఇది పెళ్లి లేకుండానే, పెళ్ళి ఎక్కడంటే అక్కడే పెళ్లి చేసుకోండి మీరని. ఓహో, పిల్లలు అతనితో ఉంటుంది, తర్వాత వెనకాల పెళ్లి చేస్తాము. అప్పటి కాలంలో గాంధర్వ వివాహాలు ఉండేవి కదా, లేకపోతే అతను చూడకపోతే ఈ పిల్ల చచ్చిపోయేలాగా ఉంది, జబ్బు చేసేసింది పిల్లకి. అందుకని అమ్మాయి నిన్ను నీ భర్త దగ్గర పంపించేస్తాము, ఇప్పుడు వాగ్దానం అయిపోయింది కదా పెళ్లికి, కాబట్టి పెళ్లి అయిపోయినట్టే సగపడి, ఇంకా తంతు మిగిలింది అంతే. వీళ్ళు ఏం చేశారు, మంది మార్బలాన్ని రెడీ చేశారు, ఒక మంత్రి గారిని సహాయం పంపించారు, 400 మంది చెలికత్తెలు, వెండ్లు బంగారాలు సామాన్లు గీమాన్లు, పిల్లకి ఏమేమి పంపాలో అవన్నీ పడవెక్కించారు. మొత్తం పడవెక్కించి భర్త దగ్గరికే కదా వెళ్తుంది, ఉత్తరాలు పత్రాలు రాశారు, ఇదిగో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి పిల్లని పంపుతున్నా అంటే, ఈ అమ్మాయి వెళ్తున్నాను కదా అని కొంచెం ఉత్సాహం తెచ్చుకుంది, అంత జబ్బుగా లేదు. పడవెక్కారు ఓడ. ఈ ఓడ ఎక్కాక ఆ ఓడ ఒక 5 రాత్రులు 6 రాత్రులు బాగానే నడిచింది. 15 రాత్రులు వెళ్ళాలి మొత్తం. 7-8 రాత్రులు గడిచాక అప్పటిదాకా ప్రశాంతంగా ఉంది సముద్రం. పెద్ద గాలి వాన వచ్చి
వీళ్ళు ఏం చేసినా ఆ పడవ ఆగల, ముక్క ఆ చెక్క అయిపోయి మొత్తం గంగపాలైపోయింది పడవంతా. ఈ మందారవతి కూడా అలో లక్షణాన్ని అఘోరిస్తూ ఆ నీటిలో పడిపోయింది. సముద్రంలో పడిపోయిన మందారవతి ఎక్కడికో వెళ్ళి ఒక ద్వీపంలో ఒక మట్టిలో ఇరుక్కుపోయి పడిపోయింది. ఎవరు తప్పించుకున్నారో ఎవరెట తప్పించుకున్నారో తెలీదు. ఈవిడ మాత్రం, ఈ అమ్మాయి మాత్రం తప్పించుకుంది. ఈమెతో వచ్చిన మంత్రి కూడా పోయాడు. వీళ్ళంతా ఏదో తీరం చేరుండొచ్చు. భయపడిన వాళ్ళు, ప్రాణభయంతో ఉన్నవాళ్ళు, అల్పాయుష్కులు, అల్పగుండేవాళ్ళు పోతారు. కొంచెం గట్టివాళ్ళు, దృఢచిత్తులు, అదృష్టవంతులు వీళ్ళు పక్కకి చేరతారు. ఈ అమ్మాయి కాస్త ఒక తీరంలో పడిపోయింది. పడిపోతే ఆ తీరంలో మతంగ మహర్షి ఆశ్రమం ఉంది. ఆయన కూతురు యమునతో కలిసి సముద్ర తీరానికి వచ్చాడు. తీరంలోకి వచ్చి చూసేసరికల్లా మట్టిలో మొహం నొక్కుకుపోయి పడిపోయి ఉన్న ఈ అమ్మాయిని చూసేసరికి అది యువరాణిలాగా కనిపించట్లా. మట్టి కొట్టుకుపోయి సముద్రంలో ఉప్పు నీళ్ళకి ఉప్పురిసిపోయి నానా రకాలుగాను ఉంది. ఆ అమ్మాయిని లేవదీశారు. అయ్యో అయ్యో ఎవరో స్త్రీలాగా ఉందని లేవదీశారు. ఎవరమ్మాయి ఏమిటమ్మా అంటే ఆ పిల్లల బోధిపోమని ఏడ్చింది. ఇగో ఇది నా సంగతి అనేసరికి ఆయన ఏమన్నాడు, అమ్మాయి ఎవరైనా మీ వాళ్ళు వచ్చేదాకా మా దగ్గర ఉంటే, ఇదిగో మా అమ్మాయి ఇందు యమునతో పాటు ఉందు కానీ నువ్వు కూడా నీకు మంచి రోజులు వస్తాయి. నీకు జాతకం ప్రకారం నీకు వివాహ యోగ్యత ఉంది, సంతానం ఉంది, అన్నీ ఉన్నాయి. పరిస్థితి ఇప్పుడు బాగుండలా. ఇప్పుడు మా దగ్గర ఉండని ఆశ్రమానికి తీసుకుపోయారు. ఆశ్రమంలో ఉండేది ఈమె రాజకుమార్తె అని తెలిసింది. ఇంకో రాజుగారి కాబోయే కూడలు, ఒక యువరాజు కాబోయే భార్య. ఇవి ట్రీట్మెంట్ బాగానే చేశారు కానీ తాపసిగానే బట్టలు అవి అక్కడ ఏముంటాయి. అదేలేండి. సరే అక్కడే ఉంటూ మెల్లిగా గౌరీ ధ్యానం చేయటం, గౌరీ పూజ అవి నేర్పించారు. పూజ చేసుకో, దైవ ధ్యానం చేస్తే ఈ పరిస్థితి బాగుపడుతుంది అయిందా. ఈ లోపల ఏమైంది, వీడు వచ్చాడు కదా, దూత వచ్చాడు కదా, దూత ఉత్తరం పత్రం అన్నీ పట్టుకెళ్ళాక ఏమనుకున్నారు, ఇంటికి వెళ్ళాక మా మహాసేనుడు అన్నాడు, అది కాదు ఏదో అబ్బాయి కూడా ప్రయాణం చేసినట్టు ఉంటుంది, స్నేహితులతో సరదాగా వెళ్ళినట్టు ఉంటుంది, పిల్లని ఇప్పుడు రప్పించద్దు, మనవాడినే పంపిద్దాము, వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటాడు, చక్కగా పెళ్లి చేసుకుని భార్యను తీసుకొచ్చుకుంటాడు అని చెప్పి ఈ స్నేహితులు ఉన్నారుగా 6 గుంపు, ఈ గుంపుతో పాటు రాజకుమారుణ్ణి బయలుదేరదీసి సుందరసేనుణ్ణి ఓ పెద్ద పడవెక్కించి పంపించారు. మేమే వచ్చేస్తున్నాం. కాదు రామగారు, 2 కుటుంబాలు ఒక చోట చేరి చేసుకోవచ్చు కదా రామగారు. అప్పట్లో అలా ఉండేది కాదు కదా. అయితే అమ్మాయిని పంపించేవాళ్ళు, లేకపోతే కత్తి పంపించేవాళ్ళు, కత్తి పాతకం కట్టి పెట్టి తీసేవాళ్ళు. అంటే ఇంకా రాజుని చేసేసుకున్నట్లే. రాజకుమారుడి కత్తి పంపిస్తే కత్తికి బాచకం కట్టి వివాహం జరిపేవారు. ఆ తంతులు అట్లా జరిగేవి అదో కాలం. అంతే, ఇరు కుటుంబాల వాళ్ళు ఉండాలి, తాత అమ్మమ్మ ఉండాలి, ఆ గోళ్ళు ఉండేవి కదా. హల్దీలు, ప్రీ వెడ్డింగ్లు. సరే ఏముంది, రాజకుమారుడు బయలుదేరాడు. మంది మార్బలం, బ్రహ్మాండమైన పడవ. వీళ్ళు కూడా 7 నెలలు 7 రోజులు 8 రోజులు వెళ్ళారు. గాలి వాన స్టార్ట్ అయ్యేసరికి ఏమైంది, వీళ్ళు ఏం చేశారంటే అన్ని బరువైన వస్తువులన్నీ తీసేద్దామని బోళ్ళంత బంగారం, వెండి సామాన్లు, మరి తిండి తిప్పలు అన్నీ నీళ్ళలో వేశారు. బరువు తగ్గించినా కూడా పడవ అల్లల్లాడిపోయింది, ఆగటల్లా. సుందరసేనుడికి చాలా దుఃఖం వచ్చింది. అయ్యో ఇదేదో నా దురదృష్టం లాగా ఉంది, నా పరిస్థితే బాగుండలేదు, ఎటాకొట్టా అవుతుందండి ఆవిడ, అది ఇదే కాబోలు, నా వల్ల మీరందరూ పోయేలాగా ఉన్నారు, నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఆయన ఏం చేశాడు, నా వల్ల మీకు సమస్య వచ్చిందని టక్కిన నీళ్ళలో దూకేశాడు. ఇప్పుడు పెళ్లి కాదు, ప్రాణం ముఖ్యం కదా. అంతేగా, వీళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారు, దురదృష్టవంతుడిని నేనే, నా వల్లే ఈ పెళ్లి ప్రయాణం, నా వల్లే ఇది వచ్చిందని దూకేశాడు. దూకేయంగానే అతని వెనకాలన్న ఈ దృఢబుద్ధి, మలయధ్వజుడు, వీళ్ళంతమంది ఉన్నారుగా, ఉత్తుంగభుజుడు, భీమభుజుడు, వీళ్ళందరూ ఆహాకారాలు చేస్తూ అయ్యో అయ్యో యువరాజు దూకేశాడు, ఇంకేముందని వాళ్ళు కూడా దూకేశారు. కానీ వాళ్ళు పట్టుకోలేకపోయారు యువరాజును. అది ఎట్లా ఉంది, పెద్ద వాన, సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అతను నదిలో లాగా ఒకచోట ముడితే అక్కడే బుడుంగని మునగటం ఉండదు, తోసి బారేస్తుంది అది. అతను ఎటో కొట్టుకుపోయాడు. వీళ్ళంతా తలా ఒక పక్కకే అయిపోయారు. ఒక మంత్రి దృఢబుద్ధి మాత్రం సుందరసేనుడిని పట్టేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒక చోటకి చేరారు. మిగిలిన వాళ్ళు ఎక్కడికి చేరారో ఏమైపోయారో కానీ చేరారు. చేరాక ఒకళ్ళని పట్టుకుని ఒకళ్ళు ఏడ్చి దుఃఖపడ్డారు. అయ్యో అయ్యో అనుకున్నారు. ఏమనుకున్నారు, ఇప్పుడు మనం చేరాం, అట్లాగే వీళ్ళంతా కూడా తలా ఒక పక్కకి చేరతారేమో చూద్దాం, అదృష్టవంతులైన వాళ్ళు బతుకుంటారు. ఈ మందారవతి హంసద్వీపానికి ఏ రకంగా చేరుతాం, వీళ్ళు వెళ్ళాల్సింది ఎక్కడికి, మందారవతి కోసం హంసద్వీపానికి, అక్కడికి వెళ్ళాలి. సరే ఏం చేస్తాం, ప్రస్తుతానికి ఇక్కడే ఉందామని వీళ్ళిద్దరు కలిసి కాస్త అటు ఇటు తిరిగి చూసి సముద్ర తీరం నుంచి నడిచెళ్తే ఏవో తోటలు దొడ్లు అవి ఇవి కనపడ్డాయి.
ఏదో కాస్త తిని మెల్లిగా కాలక్షేపం చేస్తున్నారు చెట్ల కింద. అయితే ఏమైంది, వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతుంటే వాళ్ళకు ఒక చోట నవ్వులు మాటలు వినపడుతున్నాయి. రోజులు గడిచిపోయినాయి, ఇదంతా ఒకేసారి సీక్వెన్స్ జరిగిందని మీరు అనుకోకూడదు, అది ఎప్పుడో జరిగింది. అయితే అక్కడ ఏమైంది, ఎవరో కొంతమంది ఆడపిల్లలు నవ్వుతున్నారు, మా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ ఏవో పువ్వులు అవి కోసుకుంటున్నారు. కోసుకుంటుంటే ఈ అబ్బాయికి ఏమనిపించింది, ఇదిలో మందారవతి లాగా కనపడింది. చిత్రపటం చూసుకున్నారు కదా, మందారవతి ఇక్కడెట్టా ఉంటుంది, ఎక్కడ హంసద్వీపం, ఇంకా అసలు మనం సగం దూరం కూడా రాలేదుగా, మందారవతి అయ్యి ఉండదు అనుకున్నాడు. అయ్యి ఉండదు కానీ అట్లా కనపడుతోంది మనకి అనేసరికల్లా ఇతనేమన్నాడు, దృఢబుద్ధి, మీ మనసు నిండా ఆమె ఉండటంతో ఆమె కనపడుతోందండి, అదెక్కడ ఇదెక్కడ, అట్లా జరిగి ఉండదు, అయినా కూడా మీకు ఎందుకో అలా అనిపిస్తుంది కాబట్టి కనుక్కుందాం అన్నాడు. ఈ చెలికత్తలు అందరూ కొంతమంది ఉన్నారు తాపస స్త్రీలు, పైగా ఈ అమ్మాయి తాపస కన్యలాగా లేదు, అందరూ అలాంటి బట్టలే వేసుకున్నారు కానీ ఆమె పర్సనాలిటీ కానీ కదలికలు కానీ వేరేగా ఉన్నాయి. తాపస కన్యలంతా ఒక రకంగా ఉన్నారు, ఈ అమ్మాయి ఇంకో రకంగా ఉంది. అసలు ఏంటి రమ్మగారు తాపస అంటే? తాపస కన్యలు అంటే మునికన్యలు. ఓకే, మునుల ఇళ్లలో ఉండే పిల్లలు. వాళ్ళు ఏమిటంటే చిన్నప్పటి నుంచి మా నార చీరలు కట్టుకోవటము, ఫ్యాషన్ గా ఉండటాలు అవి ఏం తెలియవు, మళ్ళీ పూసలు పువ్వులు వేసుకుంటారు, జుట్లు ముళ్ళేసుకుని ఉంటారు, మేకప్ ఉండదు, నో మేకప్, ఆభరణాలు అవి ఉండవు, అవేం లేవు కదా. ఆ ఊళ్ళో ఏముంటాయి అడవులో, తాపస్సులు అంటే తపస్సు చేసే వాళ్ళ పిల్లలు. ఓకే, ఏముండవు వాళ్ళకి. ఈ అమ్మాయి ఆ కదలికలు అవి కూడా వేరేగా ఉన్నాయి, కనుక్కుందాం అనుకున్నారు. దగ్గరికి వెళ్ళాలనుకున్నారు కానీ భయం వేసింది. ఆడవాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుందా, చూడగా ఆ గుంపంతా వాళ్ళ ఆడపిల్లలంతా నడిచి వెళ్ళిపోతున్నారు. వెనక్కి ఒక్క పిల్ల ఏదో చెట్టు మీద నుంచి పువ్వు కొయ్యటానికి ఆగింది, ఆ అమ్మాయిని అడిగారు, ఈ అమ్మాయి ఎవరన్నా మందారవతి, అమ్మాయి పేరు ఏమిటి అని అడిగితే ఆమె పేరు మందారవతి అంది. మందారవతి అయితే మందారదేవుడు కూతురే అయి ఉండాలని ఎక్కడుంది, పేరు ఒకటే ఎక్కడైనా ఉండొచ్చు కదా, అట్లా కూడా అనిపించేసరికల్లా ఇంకా ఆ పిల్ల వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తూ, మందారవతి ఇక్కడికి వచ్చింది ఒకవేళ సుందరసేనుడి కోసమే కదా ఆవిడ తపస్సు చేస్తోంది, గౌరీదేవి ఆజ్ఞ వల్ల ఏమైనా సుందరసేనుడు వచ్చేసాడేమోనని మీ పేరు సుందరసేనులా అని అడిగింది. అడిగేసరికి అవునన్నాడు దృఢచిత్తుడు, ఈయనే సుందరసేనుడు మా యువరాజు అనగానే ఆవిడ కేకలు పెట్టుకుంటూ వెళ్ళింది, ఓ మందారవతి నీ సుందరసేనుడు ఇక్కడికే వచ్చేసాడు, ఇంకేముంది, నీగో నీ తపస్సు ఫలించింది, గౌరీదేవి నీ కోసం ఇక్కడికి పంపించింది అని కేకలు పెడుతూ వెళ్ళేసరికి ఇదే పేరమ్మా నిజంగానే మందారవతేగా. ఆ వాళ్ళ వెనకాలబడి ముకుందుడు మహర్షిగా ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ పోయారు. మతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడికి లోపలికి వెళ్ళాక ఆశ్రమంలో తమను పరిచయం చేసుకున్నారు, ఇదిగో ఇలా జరిగింది అనేసరికి ఆయన సంతోషించాడు. అనుకోకుండా మందారవతి కూడా ఇక్కడికే చేరింది, ఆయన మీరు కూడా అదే తీరానికి చేరారు, చక్కగా ఈమెను తీసుకుని వెళ్దురు కానీ సంతోషంగా అని అప్పచెప్పి ఈమె నాకు వేరే చోటకి నేను తపస్సుకు వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరేం చేస్తారంటే, మీరు ముగ్గురు ఉన్నారు, మందారవతి నీతో తీసిపో, ఆయన అన్నీ కనుక్కున్నాడు వివరాలు, ఆధార్ కార్డు పాస్పోర్ట్ అన్నీ చూసి కనుక్కున్నాకే ఆ కుర్రాడికి ఈ అమ్మాయిని అప్పచెప్పారు. ఓకే, మీరు బయలుదేరి వెళ్ళిపోండి అన్నారు. ఇప్పుడు వీళ్ళు సముద్ర మధ్యంలో ఉన్న ఒక ద్వీపంలో నుంచి అటువైపు ఉన్న మగధ రాజ్యానికి వెళ్తారా, ఇటువైపు ఉన్న హంస ద్వీపానికి వెళ్ళగలరా, ఎలా వెళ్ళారు, అసలు అది కుదిరిందా, వీళ్ళు ముగ్గురే బతికారు. ఇప్పుడు మందారవతితో ఉన్న గుంపంతా ఏమైంది, ఈయనతో ఉన్న సుందరసేనుడి తాలూకు స్నేహితులు, అతని తాలూకు సన్నికర్షతో ఉన్న కుర్రాళ్ళు 5-6 ఉన్నారుగా, మలయధ్వజుడు, వాళ్ళంతా ఏమైపోయారు, దొరికారా లేదా, మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.